గోవింద హరి గోవింద గో అంటే ఇందా అంటూ వరాలు కురిసే గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కుల అభయానంద గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కుల అభయానంద. ఎన్నో అడగాలని వస్తాము, అన్నీ ఇస్తామని చూస్తాము. తీరాని దరి చేరి తనివి తీరా చూసే వేళకి ఒక్కటి తెలివికి తోచదు గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కుల అభయానంద గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కుల అభయానంద. అదివో అల్లదివో హరివాసం అంటూ 7 కొండలు ఎక్కించి ఇష్ట ఫలాలకి కష్టపడాలని పరిపరి విధాల బోధించి పరమానందం ప్రసాదమిచ్చే ఆపద ముప్పుల అభయానంద గోవింద హరి గోవింద 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 హరి గోవింద ఆపద ముప్పుల అభయానంద గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కుల అభయానంద. గో అంటే ఓ అని పలికే గోవింద హరి గోవింద గో అంటే ఇందా అంటూ వరాలు కురిసే గోవింద. బ్రహ్మమానస పుత్రులలో తమరి తర్వాత భృగు మహర్షే ఉత్తమోత్తములని విన్నాము. వారినే పంపి త్రిమూర్తులను పరీక్షింపమంటే అతిథిని సత్కరించరా. నీకు జన్మనిచ్చిన వారిని ధిక్కరించి మాట్లాడే సాహసం తగదు. దైవ సమానుడనైన నన్ను చిన్న చూపు చూశావు కాబట్టి ఇదే నీకు నా శాపం. హే పరమేశ్వర, వచ్చినవాడు అతిథి. ఓ రుద్రుడా, ఏమి చూసుకొని నీకీ అహంకారం? నీ నెత్తి మీద అందరినీ బూడిద చేసే భస్మాసుర నేత్రం ఉందనే కదా, అది నాకు ఉంది. మరి ఓ ముద్దు ప్రసాదించు. నాకు మర్యాద చేయకుండా నా సమక్షంలోనే మీరు సిగ్గు విడిచి ప్రణయ రహస్యాల. నా భర్తే నాకు మర్యాద ఇవ్వనప్పుడు నాకు ఈ ఇంట స్థానం లేదు. కల కంటి కంట కన్నీరొలికినా సిరి ఇంట నుండనొల్లదు. కన్నీరు పెట్టి ఇల్లాలి చేతి సేవలు నాకక్కర్లేదు, నేను మెచ్చను. స్వామి, ముందుగా తమరు ఆసీనులు కండి. తమ పాదం వజ్ర సన్నిభమైన నా కరుకు గుండెలపై తగిలి ఎంత కమిలిపోయిందో. అయ్యో అయ్యయ్యో. హరిహరి, దీనికి నా అలసత్వం, నా పరాకు ఇవే కారణం. భార్యతో సరసాలలో పడి అతిథులను నిర్లక్ష్యం చేయడం క్షమించరాని నేరం. అయ్యో మహర్షి, తమకెంత బాధ కలిగించాను. మణులు రత్నములు పసిడిమయములైన మొరటు నగలివి నా ఎద కూడా మొరటే. తమకు పాదము ఎంతగా తల్లడిలెను భీతి చెందెద కావుము భృగు మహర్షి.
హతవిధి. చూసావా తల్లి, స్వామి భృగువు దుడుకుతనాన్ని ఎందుకు సహించాడు? ఈ ఋషిరూప రాక్షసుణ్ణి సంహరించకుండా సంస్కరించాడు. ఈ ఉద్ధరింపుల కోసం దెబ్బలు తినడం నా వల్ల కాదు. మహాప్రభో ధన్యోస్మి. నా ఆహాన్ని పెంచిన ఈ అరిష్టాన్ని, ఈ దుష్టాయుధాన్ని తొలగించి నాకు మేలు చేశావు. నన్ను కాపాడావు. నా తప్పులు క్షమించు ప్రభు, నన్ను కరుణించు. మాం రక్ష వైకుంఠవాస, మాం రక్ష సద్భక్త పోష, మాఘేశ లాలాట వక్ని ప్రదీప్తుల్ మత్పాద నేత్రాగ్ని తుల్యంబులంతుల్ భావించి గర్వాంధకారుండనైతిన్. మన్నింపుమయ్య జగత్ ప్రాణనాథ, నాలోని మోహంబు తప్పించి నేత్రాల్ విప్పించి కాంతిల్ ప్రసాదించి తయ్యా. మాం రక్ష వైకుంఠవాస, మాం రక్ష సద్భక్త పోష. సెలవు. నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి? ఇక్కడ కానప్పుడు ఎక్కడికి వెడితే మీకెందుకు? తన్నినది నన్నని చెప్పాను కదా దేవి. మరే ఆయన్ని తన్నితే నువ్వెళ్ళడం దేనికమ్మా? వద్దు. తన్నింది ఆయన గుండె మీదనైనా అది నా నివాసం, కౌస్తుభం. అమ్మో, శ్రీనివాసమా? ఆ కౌస్తుభాని తన్నాడా? అయితే వెళ్ళవలసిందే. నారద, వాడు బ్రహ్మకుమారుడు, మాకు మనుమడు. తల్లి బిడ్డని ఎత్తుకుని పాలిస్తుంటే అటు కాలితో తన్నుతాడు, ఇటు కుమ్ముతాడు. దానికి మనం మురిసిపోవాలి, ముద్దులాడాలి. అంతేగాని 25 భృగువునా? అబ్బా, ఇప్పుడు కాదు, చిన్నప్పుడు. కాని తన్నిందిప్పుడు కదా, దండించాలి, తప్పదు. ఇదే శివుడైతేనా భస్మం చేసేసేవాడు. భస్మం కాదు, మా వారు వాడికి దాస్యం చేశారు. వాడి జుట్టు పట్టి తన్నే బదులు కాళ్ళు పట్టి క్షమాపణ చెప్పారు. అది తప్పే కదా స్వామి. అయినా నీకీ పొరపాట్లు తప్పులు అలవాటైపోయాయి. ఇదివరకు రామావతారంలో సీతాదేవి బంగారు లేడిని అడిగిందని మాయలేడి అని తెలుసుకోలేక ఆ కథ గుర్తుందిగా. ఇప్పుడు ఆ భృగువును మెప్పించబోయి నీ ఇల్లాలినే నొప్పించావు. కొన్ని సందర్భాలలో లోక కళ్యాణం కోసం అలా జరుగుతాయి. అదమ్మా సంగతి. అవునవును. అందుచే అవతార పురుషులు తప్పు చేసినా అది లోక కళ్యాణం కోసమేనంటారు. సొంత కళ్యాణమైనా అంతే. ఆ ఋషి సద్భక్త పోష జగత్ ప్రాణనాథ అనేసరికి మురిసిపోయారు గాని నాకు జరిగిన ఘోరాపచారం గుర్తించారా? పరమశివుడు సతిని హరమేన ధరింప బ్రహ్మ నిలిపే సతిని వాక్కునందు వారి కంటి మించి పరవాసుదేవుండు హృదయమిచ్చెనంచు ఎంచుకొంటి హృదయమిచ్చెనంచు ఎంచుకొంటి ఎప్పటికి మాకు ఇసుమంత ఎడబాటు ఉండజాలదంచు ఊహ చేసి మోసపోతి నేడు ముని కారణముగా ఎంత మాత్రమిచట ఇంక నిలవా. లక్ష్మి, వెళ్ళకు. నీవు లేకుండా నేనుండలేను. నా కలిమి తుడిచివేయకు. కలకంటి కంట కన్నీరులికి కలహభోజన, ఇక చాలు. స్వస్తి. ప్రణయ కలహంలో తలదూర్చినందుకు మధ్యల దరువులే ప్రసాదం. నారాయణ, లక్ష్మీనారాయణ. చిత్రం. ఇంతకు ముందే మరలా భూలోకం చూడాలని, స్వర్గం కన్నా అదే బావుంటుందని అన్నది. ఇంతలోనే విధి ఇలా నడిపింది. ఎవరక్కడ?
విశ్వక్సేన నారాయణసేనను భూలోకానికి పంపి అమ్మగారు చెప్పినప్పుడు వెళ్తాం. ఆమె ఇప్పుడు రావద్దన్నారు. గరుడ అమ్మగారి ఆజ్ఞ అవలేదు. చెప్పానుగా, కలకంటి కంట కన్నీరొలికిన సిరి ఇంట నుండనొల్లదు అని. లక్ష్మీ అనుగ్రహం తప్పింది, సంపదలన్నీ విడిచి వెళ్ళాయి. ఆమెను వెతుక్కుంటూ వెళ్ళు. అమ్మవారికి అయ్యవారికి ఇప్పట్లో సంధి కుదరదు. ఈ మలుపు లోక కళ్యాణానికే కాదు, శ్రీనివాస కళ్యాణానికి కూడా బాట వేస్తుంది. అమ్మవారికి సవతిపూరు లేనిదే కాలక్షేపం చాలదు కదా. నారాయణ నారాయణ. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే తత్పాదపద్మం మయి సన్నిధత్స్వ తత్పాదపద్మం మయి సన్నిధత్స్వ. లక్ష్మి, 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 ప్రాణేశ్వరి, లక్ష్మి, లక్ష్మి, ఎక్కడ దాగావు లక్ష్మి? హరిహరి నారాయణ. నారాయణ నారాయణ. ఓం నమో నారాయణాయ. 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 ఓం నమో అమ్మా. నారాయణాయ. వందనం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణ. అమ్మా ఓం పద్మలక్ష్మి, నారాయణాయ. వనలక్ష్మి, ఓం నమో ప్రణామాలు. నారాయణాయ. ధ్యానం చేసుకుంటున్నాను. చూసి కూడా అమ్మా వందరమని కేకలు పెట్టాలా? ఇప్పుడేమంత ప్రళయం వచ్చిందని? ప్రళయమే తల్లి. అవతల ఆయన ఎండకి వానకి అల్లాడిపోతున్నాడు. ఆయన మీద కోపగించి వచ్చిన తమరు తీరా చూస్తే ఆయన నామమే జపిస్తున్నారు. ఏమిటి విడ్డూరం? నాయనా చూడు, కోపతాపాలకి జపతపాలకి సంబంధం ఏముంది? ఏకో నారాయణ. ఎవరు చేసినా ఆ నామమే కదా. అది కాదమ్మా, అక్కడ ఆయన సామాన్య మానవుడిలా అల్లాడిపోతుంటే. అది మాకు కొత్తేం కాదులే. నాకు భూలోకం మీద ముచ్చటలాగే ఆయనకి రాముడిగా కృష్ణుడుగా మనుషుల్లా కష్టాలు పడడం ముచ్చట. ఇంకా తీరలేదు. ఆయనకాయనే తెచ్చిపెట్టుకున్న కష్టాలు. నారాయణ. కోపగించుకోనంటే ఓ కథ. భూలోకంలో పామరులు ఈ కథ చెప్పుకుంటారు. ఒకసారి మహేశ్వరుడు శనీశ్వరుడితో పంతం పట్టాడట, నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు అని.
శివుడు కైలాసం వదిలి దొంగతనంగా భూలోకానికి వచ్చి ఒక చెట్టు తొర్రలో 3 రోజులు దాంకున్నాడు. ఏవయ్యా శనీశ్వర, నీ ప్రభావం నా మీద ఏం పనిచేసింది? హే పరమేశ్వర స్వామి, కైలాస పర్వతం మీద కొలువు తీరుండే మీరు ఆ వైభోగాలు వదిలేసి ఈ చెట్టు తొర్రలో 3 రోజులు ఒక్కడివే దాక్కున్నావంటే అది శని ప్రభావం కాదా? అలా ఉంది మీ కథ. ఎవరో ఒక ఋషి గురించి తగవలాడుకుని మీరిద్దరూ ఇలా చెట్టు పుట్టల పాలై తిరగటం బాగాలేదమ్మా. పెద్దవాళ్లతో పరిహాసాలు మాని వచ్చిన దారిన వెళ్ళు. ఉన్న కలహాలు చాలు, కొత్తవి తెచ్చిపెట్టక వెళ్ళు. వెళ్ళడానికి రాలేదు తల్లి. ఆ శ్రీపతి, శ్రీనివాసుడు, ఆ లక్ష్మీనారాయణుడు పడుతున్న పాటలను చెప్పి నీ కటాక్షం కోరుదామనొచ్చాను. నా కటాక్షమా? అవునమ్మా, తగునో తగదో నువ్వు అలిగి కంటనీరు పెట్టి వైకుంఠం వదిలి వచ్చావు. తన వెంటన్ సిరి లచ్చి వెంట అన్నట్టు నీ వెంట వైకుంఠ వైభవం యావత్తూ తరలివచ్చేసింది. ఆయన కూడా నిస్తేజుడైపోయాడు. ఆయనకున్న బలిమెంత నీ చెలిమి నీ కలిమి అని తేలిపోయింది. అందుకే ఆయన కూడా దివి నుండి భువికి దిగివచ్చి నీకోసం అలమటిస్తూ చెట్టుపుట్టల వెంట తిరుగుతున్నాడు. మానవులకు సహజమైన ఆకలి, దప్పిక, అలసట, గాయాల బాధ కూడా దాపురించాయి. వానకి తాళలేక ఒక పుట్టలో దూరి తలదాచుకున్నాడు. ముల్లోకాలకు ముప్పూటలా అన్నం పెట్టే పోషకుడు ఈనాడు ఆకలి, దాహం అంటూ కలవరిస్తున్నాడు. లక్ష్మీ లక్ష్మీ అని ఆక్రోశిస్తున్నాడు. అని చెప్పమని పంపారా నిన్ను? అయ్యో తల్లి, నాకు అసత్య దోషం ఆపాదిస్తున్నావా? ఒక్క క్షణం నీవే కన్నులు మూసుకుని ధ్యానించు. లక్ష్మి, లక్ష్మి, ఆయన మాయావి, నాటక సూత్రధారి, పాత్రధారి, లీలా వినోది. తీరా నేను పళ్ళో పాలో తీసుకువెళ్ళాక పక్కున నవ్వి ఇది పరిహాసమే, నాకు ఆకలి ఏమిటి అని తిరస్కరిస్తే? అలాగే అంతటివాడే. కాని ఒకవేళ ఇది నిజమే అయితే ఒక మహాపతివ్రతగా నీకు పాపం చుట్టుకోదు? నేను పతివ్రతనే గాని ఆయన ఏకపత్నివ్రతుడు కాదు గదా, బహుపత్నివ్రతుడు కదా. ఆ సపత్నులెవరైనా వచ్చి ఆహారం సమకూర్చితే? అందరూ నీ అంశలే కదా మాత, నీకు తెలియకుండా ఎవరాదుకుంటారు? అవునులే, అది సత్యమే. అయినా నా జాగ్రత్తలో నేనుండాలి కదా. అన్నా, కుమారా, పరమేష్టి, ఏమి తల్లి? నేను నిన్నే కదా తలచి పిలిచాను, ఇద్దరూ వచ్చారే. మేమిద్దరం ఒకరమేగా. చెరిసగం. మేము కూడా కాస్త అటూ ఇటుగా ఒక్కరమే. కాని ఒకవేళ మీ ఇద్దరిలో ఎప్పుడైనా మాటామాట వస్తే ఏం చేస్తారు? మాకు మాటా రాదు. మేము మాట అర్థాలం, తేడా రాదు. దేవి అర్థాంగి. అది ఇంకో మాట కాదులే, ఇంకో అర్థం, ఒక అపార్థం అనవచ్చు. ఆ గంగాదేవి తాను దివి నుండి భూమికి ఉరికినప్పుడు భూమి ఆ తాకిడికి తట్టుకోగలదా అని సందేహించింది. అప్పుడు ఈయన తన శిరస్సు మీద చోటు చూపించాడు. తీరా ఆవిడ దూకాక ఆ జటాజుటాల్లో చిక్కుపడో ఏమో. ఆనాటి నుంచి నారదా, ఇప్పుడు ఆ గొడవలన్నీ ఎందుకు? చెల్లెలా, నీ సమస్య అంతా అర్థమైంది. ఇప్పుడేం చేద్దామని? ఆయనకి దైవిక శక్తులు తగ్గాయట, ఆకలి దప్పిక బాధిస్తున్నాయట. పెళ్ళాకటనాథుడు అల్లాడుచునున్నవాడు అన్నలు
అగుచును చల్లగ సేవింపుడయ్యా సర్వశ్రేష్ఠ. అందువల్ల నీవు ఆయన పుత్రుడు ఈ పరమేష్టి ఆవు దూడ రూపాలు ధరించి వెళ్లి ఆయనకు అమృతప్రాయమైన పాలు అందించి ఆదుకోవాలి. ఈ రహస్యం ఆయనకు కూడా తెలియరాదు. కోలుకున్నాక చూద్దాం. అమ్మా, చిన్న సందేహం. ఈ ఆవుదూడ రక్షకుడెవరూ లేకుండా చెట్టు పుట్టల వెంట తిరుగుతుంటే ఎవడో దారిని పోయే దానయ్య వీటి మెడకో తాడుపోసి లాక్కుపోతేను? మేము ఊరుకుంటామా తల్లి? కొమ్ములతో కుమ్మేసి వాడి అంతు చూస్తాము. అప్పుడు మరింత గొడవై జనం రాజభటులు చుట్టుముడతారు. అప్పుడు మీరు మీ దేవతా మహిమలు చూపి వారిని దండిస్తారు. ఈ రహస్యం స్వామికే తెలియరాదని అమ్మవారంటున్నారు కదా. అవును, బంగారు పళ్ళానికైనా గోడ చేర్పు కావాలి. నేను వీరిని రాజుగారి పశువుల మందలో చేర్చుతాను. అమ్మా, ఒక్క క్షణమాగు. మళ్ళీ ఏం పేచి? అవతలాయన బాధపడుతున్నారని నువ్వే చెప్పావు. నువ్విలా యోగిని రూపంలో వెళ్లి ఆవును అమ్మబోతే నప్పదు, నమ్మరు. వేషం మార్చాలి. ఏం వేషం కట్టమంటావు? లోగడ నరసింహావతార వేళ స్వామి శాంతించి నీ వెంట పడ్డప్పుడు చెట్టు లెక్కగలవా ఓ నరహరి పుట్ట లెక్కగలవా, చెట్టులెక్కి చిగురు కోయగలవా. అద్గది చెంచులక్ష్మి.